అందరికీ నమస్కారం. నేను మీ ఆడనర్జు. దానం నాగేంద్ర గారికి దారేది దానం నాగేంద్ర గారికి దారేది అంటే ప్రస్తుతం అతని దారులన్నిటి కూడా చాలా క్లిష్టంగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. మనం గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దానికి అనేక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. ఎంపీగా కంటెస్ట్ చేసి ఆయన ఓడిపోయారు. సో ఖచ్చితంగా దానం నాగేంద్ర గారికి ఇంకా అందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది. అది కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం ముందు అవ్వచ్చు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారా లేదా దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తారా అన్న విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఏదో ఒక జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. అసలు దానం నాగేంద్ర గారి పరిస్థితి గమనించట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని ఆయన యొక్క సభ్యతను రద్దు చేసినట్లయితే మాత్రం అలా కూడా ఆయన పదవిని కోల్పోతారు. లేదా దానం నాగేంద్ర గారు రాజీనామా చేసినా ఆయన పదవిని కోల్పోతారు. ఇప్పుడు దానం నాగేంద్ర గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ దానం నాగేంద్ర గారికి సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? నాకున్న అవగాహన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఆయన చేయాలనుకున్నా సరే బీఆర్ఎస్ పార్టీ సీట్ ఇవ్వదు. ఎందుకంటే గెలిచిన ఈ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తియే వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు రేపు మళ్ళీ గెలిస్తే కూడా ఉంటారా అన్న యాంగిల్ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేంద్ర గారికి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇచ్చే అవకాశాలు నాకున్న అవగాహన ప్రకారం ఉండదు. అప్పుడు దానం నాగేంద్ర గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలంటే ఆల్రెడీ విజయరెడ్డి గారు ఉన్నారు. విజయవర్ధన్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి కార్పొరేటర్ విజయరెడ్డి గారు ఉన్నారు. విజయరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అన్న ఆలోచన వార్తలు కూడా వస్తున్నాయి. అప్పుడు దానం నాగేంద్ర గారు అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళక, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాక, బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాకపోతే అప్పుడు దానం నాగేంద్ర గారి యొక్క మూమెంట్ ఇంకా ఇతర పార్టీ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంటుందా? లేదా బీజేపీ పార్టీకి వెళ్తారా? లేదా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? సో దానం నాగేంద్ర గారికి ఈ అంశం అనేది చాలా క్రిటికల్ అయింది. ఆయన పార్టీ మారడమే కాకుండా ఎంపీగా కూడా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసినట్లయితే మాత్రం గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్ళిపోదాము అన్న యాంగిల్లో కూడా దానం నాగేంద్ర గారు ఆలోచించారు. సో ఆయన అనుకునేవి అక్కడ జరగలేదు. ఇప్పుడు ఏ పార్టీ నుంచి అంటే రెండు పార్టీల నుంచి కూడా టఫ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో విజయరెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు రెడీగా. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా క్యాండిడేట్ని రెడీగా చేసుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఇచ్చే అవకాశం ఉంటాయి. సో బీఆర్ఎస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి మన 2023లో సీటు ఆశించారు, ఇవ్వలేదు. ఆదిరెడ్డి గారికి ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గారు సపోర్ట్ చేసి తిరిగారు. కాబట్టి ఆయన కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయన గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఉప ఎన్నికలు ఆయన గెలిచిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆయన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ ప్రియారిటీ ఖైరతాబాద్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ ప్రియారిటీ మనకి పీజీఆర్ గారి కుమార్తె అయినటువంటి విజయరెడ్డి గారికి ఇస్తారు. కాబట్టి అప్పుడు దానం నాగేంద్ర గారి పరిస్థితి చాలా క్రిటికల్గా మారే అవకాశం ఉంటుంది.